బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మోహన్ బాబు వర్సిటీ ఫీజుల వ్యవహారానికి సంబంధించి ఎస్ఎఫ్ఐ నేతల కిడ్నాప్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించగా 15వ తేదీన వస్తానని మంచు విష్ణు సమాచారం. కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకి ఇంకా సమన్లు అందలేదు. అయితే ఇదే కేసులో ఇప్పటికే పీఆర్ఓ సతీష్ సహా 13 మంది తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం ఫోన్ ఇన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి. గుడ్ మార్నింగ్ జగన్. ఏదైతే ఇటు విద్యార్థుల కిడ్నాప్ కేసులో కూడా ఇటు మంచు మోహన్ బాబు, ఇటు మంచు విష్ణు కూడా ప్రమేయం ఉందన్న నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే కూడా మంచు విష్ణుకి ఇటు తిరుచానూరు పోలీసులు కూడా నోటీసులు అందించినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఒక్కసారి విషయానికి వెళ్తే మాత్రం ఈ నెల 3వ తేదీ ఏదైతే ఈ మంచు మోహన్ బాబుకు సంబంధించిన విద్యానికేతన్లో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, అదేవిధంగా మెస్సులకు సంబంధించి కూడా అధికంగా వసూలు చేస్తున్నారని చెప్పి కూడా ఈ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ఐ సంబంధించి విద్యార్థి సంఘ నేతలు కూడా ఇటు కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు మంచు మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు కొంతమంది వచ్చి వాళ్ళని కిడ్నాప్ చేసి ఏదైతే అక్బర్, వినోద్ అదేవిధంగా ప్రవీణ్లు కూడా కిడ్నాప్ చేసిన నేపథ్యంలో ఈ తతంగం అంతా కూడా నడిచిందని చెప్పుకోవాలి. అనంతరం కూడా దాంట్లో నుంచి కూడా ఇటు పోలీసులు గుర్తించి ఏదైతే చూసుకుంటే మాత్రం 3 వాహనాలను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ వాహనాలు కూడా విద్యానికేతన్ పేరు మీదే రిజిస్టర్ అయి ఉన్నాయి. దానికి సంబంధించి కూడా వాళ్ళ బౌన్సర్లు 13 మందిని కూడా అరెస్ట్ చేసినట్టు ఇటు ఏఎస్పీ మనోహరాచారి కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితమే ఏఎస్పీ మనోహరాచారి కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన ఎవరున్నారు అనేది కూడా పూర్తిగా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే కార్యక్రమాలను కూడా చేపడతామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు మంచు విష్ణు ప్రమేయం ఉందని చెప్పి కూడా ఇటు గుర్తించి ఈ రోజు కూడా ఆయనకి నోటీసులు అందించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయన 15వ తేదీ కూడా విచారణకి హాజరు అవుతానని కూడా ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆయన కొడుకుని కూడా అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘ నేతలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టడం గమనార్హం గగన. ఇదే చెప్పండి, అంటే ఇప్పటికే మంచు విష్ణుకి అయితే నోటీసులు జారీ చేశారు సెల్వం, కానీ మోహన్ బాబుకి అయితే ఇంకా నోటీసులు అందినట్లుగా తెలుస్తుంది. అయితే నోటీసులు ఎప్పుడు సర్వ్ చేసే అవకాశం ఉంది? చూసుకుంటే మాత్రం ఈ విద్యార్థుల కిడ్నాప్ కేసుకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మాత్రం 3 పైన కూడా ప్రధానంగా పలు సెక్షన్ల కింద కూడా ఇటు కేసు నమోదు చేశారు తిరుచానూరు పోలీసులు కూడా. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే పిఆర్ఓ సతీష్ A1 గాను, మంచు మోహన్ బాబు A2 గాను, A3 గా మంచు విష్ణువులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆల్రెడీ A1 గా ఉన్నటువంటి సతీష్ ని ఇప్పటికే తిరుచానూరు పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన కూడా మీడియా ముందు కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అటు తర్వాత కూడా ఇటు మంచు విష్ణుకి A2 గా ఉన్నటువంటి మంచు మోహన్ బాబుకి మాత్రం ఇప్పటివరకు నోటీసులు అందలేదని కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. A3 గా ఉన్నటువంటి మంచు విష్ణుని కూడా ఈ రోజు నోటీసులు అందించినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ గా కూడా ఈయన మోహన్ బాబు కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరిగి విద్యార్థి సంఘాల నేతలపైన కూడా వీళ్ళు కూడా ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. విద్యార్థి సంఘ నేతలు తమ కాలేజీకి ఉన్నటువంటి పేరుని చెడగొట్టే విధంగా కూడా తమ 15 లక్షలు ఇవ్వాలని కూడా వీళ్ళు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానిపైన కూడా ఇటు తిరుచానూరు పోలీసులు కూడా కేసు కట్టి అనంతరం కూడా విచారణ చేస్తున్నారని కూడా వాళ్ళు కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. జగన్. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.